హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఇది లంచ్ బాక్సుల నుంచి ఎవరైనా సరే చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా పచ్చి కొబ్బరి ఉంటే చాలు, చాలా సింపుల్గా పచ్చి కొబ్బరితోటి ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా తినేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అంతేకాకుండా లంచ్ బాక్స్లో కూడా పెట్టారు అంటే పిల్లలు కారకారంగా ఈ కొబ్బరి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందండి. రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, కొబ్బరి పులిహోర. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని మిక్సీ జార్లో వేయండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా మిర్చి, ఒక 2 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా సాల్టు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇలాగ కచ్చా పచ్చాగా మిక్సీ జార్ పట్టుకోండి. మిక్సీ జార్ పట్టుకొని అలాగే దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్సీ తిప్పుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక మనం పులిహోరలోకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టుకోవాలండి. కానీ ముందుగానే అన్నం వండుకొని పొడి పొడిగా ఉండడానికి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. సో ఆ తర్వాత ఇలా బాగా ఆయిల్ ఒక 2-3 టేబుల్స్ అంటే అన్నానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం పులిహోరకు తగ్గట్టుగానే అన్ని పల్లీలు, పచ్చెనపప్పు, అలాగే మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. అలాగే కావాలంటే ఎండుమిర్చి ఒక 2 తుంచి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి బాగా వేగాలి. వేగితేనే ఆ పులిహోరకి బాగా టేస్ట్ ఉంటుంది కదా, ఆ మామూలుగా పులిహోర చేసుకున్నట్టు సేమ్ అట్లాగే. సో ఇవన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఆ వేగాక తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకేం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని చెప్పాను కదా, 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీ జార్లో ఏదైతే కచ్చా పచ్చగా చేసి పెట్టుకున్నామో అంటే పచ్చి కొబ్బరి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకుంటే సరిపోతుంది. సో ఇది బాగా వేగాలి. ఆ పచ్చి కొబ్బరి స్మెల్ అంటే పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేగనిచ్చాక ఒక పెద్ద నిమ్మకాయ తీసి రసం తీసి పెట్టుకోవాలండి సైడ్కి. సో కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత లాస్ట్లో దించే ముందు కొద్దిగా నిమ్మరసం దీంట్లోనే కలుపుకున్నారు అంటే చెప్పాను కదా, పుల్లంగా అక్కడక్కడ ఈ కొబ్బరి పేస్ట్ తగులుతూ అన్నం అయితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, నేను కొద్దిగా నిమ్మరసం పోస్తున్నాను. ఇంకా పుల్లగా కారకారంగా తినడానికైతే రైస్ చాలా బాగుంటుందండి. ఇలాగ పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టారు అంటే చాలా సింపుల్గా వాళ్ళు తినేసి వస్తారండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఒక్కసారి మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. నేను కొబ్బరి పులిహోర అన్నాను కదా, సో అందుకోసం తప్పకుండా పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని అలాగే కొద్దిగా కుదిరితే ఇంగు కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది వేసి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఒక 2-3 నిమిషాల వరకు ఉంచుకొని ఆ తర్వాత దించేసుకోవాలి. దించేసుకున్నాక ప్లేట్లో ముందుగానే అన్నం రెడీగా పెట్టుకున్నాం కదా, ప్లేట్లో కానీ డిష్లో కానీ, సో దాంట్లో మనం వేయించుకున్న పల్లీలన్నీ వేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఈ కొబ్బరి తురుము అంటే ఈ పులిహోరకి తగ్గట్టుగా ఆ కొబ్బరి తురుము వేసుకుంటూ కలుపుకొని, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా. అలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. లంచ్ బాక్సులు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ఇష్టపడతారు. ఒక్కసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలా తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి, అన్నం పొడిగా ఉన్నాక ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి సాల్ట్ చూసుకొని, సాల్ట్ కూడా తక్కువైందనుకుంటే వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.